సునీత విలియమ్స్ స్ఫూర్తితో ఇకపై అనేక మంది మహిళలు అంతరిక్షంలోకి అడుగు పెడతారని అనలాగ్ వ్యోమగామి దంగిటి జాహ్నవి అన్నారు. సునీత విలియమ్స్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆమె ఎంతో ఫిట్ గా ఉన్నారని స్పష్టం చేశారు. నాసా ట్రైనింగ్ లో సునీత విలియమ్స్ ను కలిసి అంతరిక్ష యాత్రపై సూచనలు తీసుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని జాహ్నవి తెలిపారు. యువత కలలు సహకారం చేసుకునేందుకు ఆకాశం హద్దు కాదని, ఆకాశం నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలంటున్న అనలాగ్ వ్యోమగామి దంగేటి జాహ్నవితో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ 9 నెలల తర్వాత స్పేస్ స్టేషన్ నుంచి భూమికి సురక్షితంగా చేరుకున్నారు. దీనిపై మనతో మాట్లాడటానికి అనలాగ్ ఆస్ట్రోనట్ జాహ్నవి వారు ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే గతంలో సునీత విలియమ్స్తో మాట్లాడిన అనుభవం తనకుంది. ప్రస్తుతం ఆమె స్పేస్ స్టేషన్కు వెళ్లేందుకు ట్రైనింగ్ తీసుకున్నారు. నాసాతో పాటు వివిధ దేశాల్లో కూడా ట్రైనింగ్ పొందుతున్న అనలాగ్ ఆస్ట్రోనట్ జాహ్నవి ఉన్నారు. జాహ్నవి గారు నమస్తే అండి. సునీత విలియమ్స్ గారు 9 days అని చెప్పి 9 months వరకు స్పేస్ స్టేషన్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆ తర్వాత ఎటువంటి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది? సో వాళ్ళు ఫస్ట్ ఈ మిషన్ అంతా ప్రతి స్పేస్లోకి వెళ్ళిన ప్రతి ఆస్ట్రోనాట్కి ఒక మిషన్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఒక మోటోతో వెళ్తారు. సునీత విలియమ్స్, బచ్ వెల్మోర్ వీళ్ళిద్దరు కలిసి సునీత విలియమ్స్ 3rd మిషన్ అది. వాళ్ళు స్పేస్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఈసారి ఈ స్పేస్ ఎక్స్ ఎలా అయితే డ్రాగన్ అనే స్పేస్ని స్పేస్కి పంపిస్తుందో, ఈ బోయింగ్ వాళ్ళు కూడా స్టార్ లైనర్ అని ఒక స్పేస్ క్రాఫ్ట్ని డిజైన్ చేసి దాని ఆర్బిటింగ్ కానీ అండ్ డాకింగ్ అన్డాకింగ్ సిస్టమ్స్ని మెకానిజంని టెస్ట్ చేయడానికి వెళ్ళారన్నమాట. అయితే ఈ క్రాఫ్ట్కి పైలట్గా చేసింది మన సునీత విలియమ్స్ గారు. సో ఈ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ హీలియం లీక్ స్టార్ట్ అయినాయి క్రాఫ్ట్లోంచి. అండ్ డాకింగ్ చేసేటప్పుడు, డాకింగ్ అంటే ఈ వీళ్ళు వెళ్ళిన క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అతుక్కునే దాన్ని డాకింగ్ అంటారు. అలా జరిగేటప్పుడు కొన్ని హీలియం సౌండ్స్ వచ్చాయి అన్నమాట, రికార్డ్ అయినాయి అవి. అండ్ హీలియం లీక్స్, సౌండ్స్ అండ్ థ్రస్టర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే క్రాఫ్ట్ డైరెక్షన్ని మనం చేంజ్ చేసుకోవడానికి సైడ్ ఉండే బూస్టర్స్, అందులో కూడా ఇష్యూ రావడం జరిగింది. సో ఈ 3 ఇష్యూస్ని వాళ్ళు బ్రెయిన్లోకి తీసుకుని ఏం చేశారంటే, దీంతో పాటు కల్పనా చావ్లా గారు అందరికీ తెలుసు. ఆమె ఏదైతే సెకండ్ మిషన్ మీద వెళ్ళి తిరిగి వస్తూ 52 seconds ముందు ల్యాండింగ్కి ముందు చనిపోయారో, అప్పుడు జరిగింది హీట్ రీఎంట్రీ, లోపలికి ఎంటర్ అయిపోవడం, అది బ్లాస్ట్ అయిపోయింది క్రాఫ్ట్. సో అప్పటి నుండి నాసా వెరీ స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చింది దట్ హ్యూమన్ సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఈ 3 అన్ష్యూర్డ్ సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు ఎవరైతే సునీత విలియమ్స్, బచ్ వెల్మోర్ ఉన్నారో వాళ్ళని కిందకి తీసుకురాకుండా స్పేస్లోనే ఆపిచ్చి ఆ క్రాఫ్ట్ని సెప్టెంబర్లో వెనక్కి తీసుకొచ్చేసారు. ఈ స్టార్ లైనర్ ఏదైతే ఉందో, అదృష్టం అంటే మంచిగా అది ల్యాండ్ అయిపోయింది, దాని మీద ఏ ఇష్యూ లేదు. బట్ సేఫ్టీని మైండ్లో పెట్టుకుని వాళ్ళని అక్కడే ఉంచడం జరిగింది. ఆల్సో ఇప్పుడు ఎలా ప్రచారం అవుతుందంటే వాళ్ళు ఒక ఎమర్జెన్సీలో ఇరుక్కుపోయారు, స్పేస్లో తప్పిపోయారు అండ్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ రన్ అవుతుంది. బేసిక్గా అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు ఒక మిషన్ మీద వెళ్ళారు. వాళ్ళని ఇప్పుడు లెట్సే మనం ఒక ట్రిప్ కానీ బయటకు వెళ్ళాం, లెట్సే ఒక కాన్ఫరెన్స్ కానీ ఒక వేరే కంట్రీకి వెళ్ళాం, అదొక 1 hour కాన్ఫరెన్స్. ఆ డే అయిపోయిన తర్వాత అట్లీస్ట్ విల్ స్టే దేర్ ఫర్ ఎ డే ఆర్ 2 more. అక్కడ ఉండి మనం ఎక్స్ప్లోర్ చేసి వస్తాం. ఇన్ని బిలియన్స్ ఖర్చు పెట్టుకుని వెళ్ళి దే డిసైడెడ్ నాట్ టు గెట్ బ్యాక్. సో దే ఎక్స్టెండెడ్ దేర్ పీరియడ్ మాట. ఇప్పుడు క్రూ డ్రాగన్ వెళ్ళింది. క్రూ డ్రాగన్ ఎప్పుడు సునీత విలియమ్స్ వచ్చే కొన్ని రోజుల ముందు క్రూ డ్రాగన్ 10 వెళ్ళింది. సో అందరూ ఏమనుకుంటున్నారంటే అప్పుడే వెళ్ళిన క్రాఫ్ట్లో వాళ్ళు వెనక్కి తీసుకొచ్చారు అనుకుంటున్నారు. బట్ జరిగింది అది కాదు. వాళ్ళు వచ్చింది క్రూ డ్రాగన్ 9, అది సెప్టెంబర్లోనే వెళ్ళింది. సో 7 members ఎప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండాలి. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్లో వెళ్ళిన దాంట్లో 4 seats ఉంటాయి. 2 fill చేసి 2 emptyగా వదిలి పంపించారన్నమాట. ఎవరైతే వీళ్ళు ఆల్రెడీ మిషన్ ప్లాన్ చేసుకున్నారు 9 months ఉండాలని. సో ఈ 2 seatsలో ఎంటీగా ఉన్న 2 seatsలో సునీత విలియమ్స్, బచ్ వెల్మోర్ని పెట్టి తీసుకురావడం జరిగింది నిన్న భూమి మీదకి. తీసుకొచ్చే ముందు అక్కడ తీసుకున్న సేఫ్టీ ప్రికాషన్స్ ఆల్రెడీ తీసుకొచ్చేసేది, కొన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ సంబంధించిన పీరియడ్ ఎంతవరకు తీసుకోవడం జరిగింది? అంటే వాళ్ళు వెళ్ళిన క్రాఫ్ట్ వచ్చేసింది కాబట్టి ఇట్స్ ఎ న్యూ డిఫరెంట్ క్రాఫ్ట్. ఇది మనం ఒక క్రూజ్ లాగా, ఈ స్పేస్ ఎక్స్ అన్నదాన్ని మనం ఒక క్రూజ్ లాగా యూస్ చేసుకుంటున్నాం ఆల్రెడీ. ఇదివరకు నాసా వాళ్ళు క్రాఫ్ట్స్ నుండి పంపించేది, ఇప్పుడు స్పేస్ ఎక్స్ హెల్ప్తో దే ఆర్ సెండింగ్ ఆస్ట్రోనాట్స్ అనమాట. ఈజీ అయ్యింది ప్రాసెస్.
సో ఈ క్రూ డ్రాగన్ ఇట్స్ 100% సక్సెస్ఫుల్ అయిన క్రాఫ్ట్. సో దీని మీద అంత వాళ్ళు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ సునీత విలియమ్స్ అండ్ బచ్ వెల్మోర్ రిమైనింగ్ నిక్ అండ్ అలెగ్జాండర్ రష్యన్ కాస్మోనట్తో కలిపి దే కేమ్ బ్యాక్ టు ఎర్త్. అది ఈ 9 monthsలో వాళ్ళు నియర్లీ 900 ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ అవర్స్ని గెయిన్ చేయడంతో పాటు వన్ ఆఫ్ ద లీడింగ్ అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్స్గా అయ్యి ఆల్సో 150కి పైగా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. అలానే ఈ సునీత విలియమ్స్ ఎవరైతే ఉన్నారో భారత్ సంతతికి చెందిన ఆమె ఇంకొక రికార్డ్ని, అరుదైన రికార్డ్ని సాధించారు. ఏంటంటే ఆమె ఇదివరకు లాంగెస్ట్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట నడిచి, అంటే నడవడం ఇన్ ద సెన్స్ అక్కడ ఏదైనా రిపేర్ ఉంటే బయటికి వెళ్ళి చేస్తారు, దాన్ని స్పేస్ వాక్ అంటారు. సో దాన్ని లాంగెస్ట్ పీరియడ్ చేసింది, ఎక్కువసార్లు చేసింది సునీత విలియమ్స్. ఆమెను బీట్ చేసి పెగ్గి ముందు పొజిషన్కి వెళ్ళారు. ఇప్పుడు ఇంకొక ఆస్ట్రోనాట్, అమెరికన్ ఆస్ట్రోనాట్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పొజిషన్లో ఇంకా ఆమె బిల్డ్ చేసుకుని సెకండ్ పొజిషన్కి వచ్చారు. అంటే వన్ ఎక్స్ట్రా టైం పెగ్గి ఉన్నారు, 9 times చేసి సునీత విలియమ్స్ ఉన్నారు అన్నమాట. సో యు ఆర్ ఆల్సో ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్న పైలట్ సునీత విలియమ్స్, ఒక సీనియర్ పైలట్. అంటే మీరు సునీత విలియమ్స్తోని గతంలో మాట్లాడారు, ఆమెతోని ఎటువంటి పంచుకోవడం జరిగింది, మీకు ఎటువంటి సజెషన్స్ సునీత విలియమ్స్ ఇవ్వడం జరిగింది? సో మాకు యాజ్ అన్ అనలాగ్ ఆస్ట్రోనాట్ వి గెట్ ఇన్ టు డిఫరెంట్ ఏమంటారు లైవ్ సెషన్స్ కానీ వెబినార్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. మాకనే కాదు, ఎవ్రీవన్, కొంతమందికి ఓపెన్గా కూడా పెడుతూ ఉంటారు. సో వన్ ఆఫ్ సచ్ లైవ్ సెషన్లో ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ విత్ సునీత విలియమ్స్ గారు. అంటే ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ పీపుల్ మీట్ మాట. అప్పుడు while I was talking to her, నేను ఒక ఆమెని ఐ ఫెల్ట్ లైక్ అ ఫ్రెండ్ ఆర్ అ మదర్. అంత ఓపెన్గా నీట్గా ఒక మదర్ అయితే కిడ్నీ ఎలా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతారు, సేమ్ వే అలానే ఆమె మాట్లాడారు. అండ్ అంతే హ్యాపీగా అన్ని పంచుకోవడం జరిగింది నాతో కూడా. అండ్ షీ ఈజ్ ఎంకరేజింగ్ లాట్ ఆఫ్ విమెన్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆమె. ఖచ్చితంగా అడగలేదా జాహ్నవి ఏ కంట్రీ నుంచి వచ్చారు, ఇండియా, దాని గురించి? తనకు కూడా ఆల్రెడీ ఇండియా కంటే ఒక రిలేషన్ ఉంది కదా తనకు కూడా. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ దట్ ఐమ్ ఫ్రమ్ ఇండియా ముందే చెప్పడం జరిగింది. అండ్ ఐ వాజ్ అబౌట్ టు మీట్ హర్. నేను యుఎస్ నుండి వచ్చే ముందు ఐ గాట్ ఛాన్స్, కానీ నేను ఎమర్జెన్సీగా ఇండియా రావడం అండ్ దెన్ ఐ డిడ్ంట్ ఏబుల్ టు మెట్ హర్. ఆమెను కలవలేకపోయాను. అండ్ హోప్ఫుల్లీ సమ్డే ఆమె నేను పర్సన్లో కలుస్తాను. అఫ్ కోర్స్ కల్పన చావ్లా గారిని కలవకపోయినా ఆమెతో పాటు ఆమె ఫస్ట్ మిషన్లో వెళ్ళిన విన్స్టన్ స్కాట్ అనే ఆస్ట్రోనాట్ని కలవడం జరిగింది నేను. సో ఆయన చెప్తూ ఆయన జర్నీలో వెన్ ఐ టెల్ హిమ్ నేను ఇండియా నుండి అంటే, ఓ కల్పన చావ్లాస్ పర్సన్ అన్నట్టుగా మాట్లాడి, అండ్ హీ ఈస్ టెల్లింగ్ కల్పన చావ్లా చాలా, ఆమె ఎంత స్ట్రాంగ్ అండ్ మోటివేటింగ్ ఉంటారో ఆమె పక్క వాళ్ళని కూడా అంతే మంచిగా ఇన్స్పైర్ చేస్తారు. ఎప్పుడన్నా ఈ విన్స్టన్ స్కాట్ ఏదన్నా లైక్ లోకీలో ఉన్నప్పుడు లైక్ లో పాయింట్లో ఉంటే షీఈస్ ద వన్ హూ యూస్ టు మోటివేట్ హిమ్. అండ్ అలాగా కల్పన చావ్లా లాంటి ఎంతోమంది ఆస్ట్రోనాట్స్ ఇంకా ఇండియా నుండి రావాలి అని నేను కోరుకుంటున్నాను అని కూడా ఆయన చెప్పడం. స్పేస్ స్టేషన్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏజ్ కూడా ఖచ్చితంగా దానికి ఉపయోగపడే అవకాశం ఉందిగా, ఏజ్ కూడా చాలా ఎక్కువగా విలియమ్స్ గారికి ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్పేస్ స్టేషన్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు తను ఎదుర్కోవడం జరిగింది అనుకుంటున్నారు? ఏజ్ కన్నా అక్కడ ఫస్ట్ ఎవ్రీ ఆస్ట్రోనాట్ బిఫోర్ గోయింగ్ టు ఎనీ మిషన్ ఫస్ట్ వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ అండర్గో వెళ్తారు. అదంతా పర్ఫెక్ట్ అని ఉన్నప్పుడే దే విల్ సెండ్ ఇన్ టు స్పేస్. అఫ్ కోర్స్ పరిస్థితులు భూమి మీద ఉన్నట్టయితే ఖచ్చితంగా ఉండవు. మనం డిజైన్ చేయబడింది ఈ వాతావరణం, ఈ జీరో గ్రావిటీ కాదు, సారీ, ఈ గ్రావిటీలో బ్రతకడానికి, గ్రావిటేషనల్ ఫోర్స్లో బ్రతకడానికి మన బాడీ డిజైన్ చేయబడింది. సో వెన్ వీ గో టు అవుటర్ స్పేస్ అది ఖచ్చితంగా వేరేగా పనిచేస్తుంది. మెయిన్లీ బాడీ ఫ్లూయిడ్స్ అన్నవి ఆ ఫ్లో అయ్యే పద్ధతి మారుతుంది. అండ్ ఇట్ విల్ కమ్ పై అప్పర్ బాడీ పార్ట్లో ఎక్కువ ఫ్లో అవడం వల్ల ఫేస్ అంతా ఫ్లఫీ అండ్ ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, లోవర్ పార్ట్ ఏమో సన్నగా ఉన్నట్టు. అండ్ ఇది అండ్ ఆల్సో మజిల్ స్ట్రెంత్ తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ తగ్గడం అండ్ విజన్ ఇష్యూస్ రావడం, అలా చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ టు కీప్ దేర్ బాడీ ఫిట్ అండ్ ఫైన్ వాళ్ళు ఎవ్రీడే 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు. కార్డియో రిలేటెడ్, బాడీ రిలేటెడ్, స్ట్రెచ్ రిలేటెడ్ అన్ని కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నమాట.
ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ మెడికల్ అబ్జర్వేషన్లో ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది అందరికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే భూమి మీదకి అన్ని దాదాపు 9 నెలల తర్వాత అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ హెల్త్ పరంగా తనకంటూ ఒక సపరేట్ డాక్టర్ సంబంధించిన అబ్జర్వేషన్ ఉంటుందా, ఎలాంటివి ఉంటాయి ఫస్ట్? సో నేను విన్నది యూజువల్లీ ఈ ఎవరైతే బయట స్ప్రెడ్ చేస్తున్నారో లేదంటే కొన్ని పోస్టులు కూడా చూడడం జరిగింది, సేయింగ్ దట్ హెర్ హెల్త్ ఈస్ కంప్లీట్లీ స్పాయిల్డ్, ఆమె పూర్తిగా కోల్పోయారు అండ్ ఇండియా అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె కండిషన్ ఏమవుతుందో తెలీదు. చాలా అంటే మనం బ్రాడ్ లైన్లో చూస్తున్నాం కానీ చాలా మంది ఆస్ట్రోనాట్స్ వెళ్తారు, వస్తారు, మెడికల్ కేర్లో ఉంటారు అండ్ వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. అంటే రెస్టింగ్ పీరియడ్ మాట. ఆ ఎన్వైర్న్మెంట్ నుండి ఈ ఎన్వైర్న్మెంట్కి వచ్చి వాళ్ళ బాడీ దీనికి అలవాటు పడడానికి వాళ్ళు తీసుకునే రెస్ట్ అండ్ మెడికల్ కేర్ అంతేగాని దే డోంట్ అండర్ గో ఇన్ టు సమ్ మెడికల్ ప్రొసీజర్స్ కాదు. అంటే ఇప్పుడు లెట్స్ సే మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది, సో ఆ మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడానికి వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయిస్తారు అండ్ ఇప్పుడు ఈ 24 అవర్స్లో వాళ్ళకి లిక్విడ్ డైట్ పెట్టి అండ్ దెన్ స్లోగా డైట్ మారుస్తూ 1 వీక్లో వాళ్ళు రెగ్యులర్ ఫుడ్ డైట్కి వచ్చేస్తారు అండ్ దెన్ ఒక 2 మంత్స్లో వాళ్ళు మజిల్ స్ట్రెంత్ కానీ వాళ్ళు ఈజీగా నడవడం స్టార్ట్ చేస్తారు. అండ్ కొంతమంది వాళ్ళు ఇంక నడవలేరంట అని కూడా చెప్తున్నారు. అది ఉండదండి, కొంచెం స్టార్టింగ్ డేస్లో వాళ్ళు బేబీ లాగా ఒకళ్ళు సపోర్ట్ తీసుకుని నడుస్తారు బట్ దే నీడ్ సమ్ సపోర్ట్. ఎందుకంటే వాళ్ళ బాడీ ఒక్కసారిగా వెయిట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ లిప్స్ కూడా వాళ్ళ బాడీ మీద ఏదో వెయిట్ ఇస్తున్న ఫీలింగ్ వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఆఫ్టర్ ఇప్పుడు క్రాఫ్ట్లో వాళ్ళ క్యాప్సూల్లో ఉండి కిందకి రాగానే ఆ గ్రావిటీ బార్డర్కి రాగానే ఏదో పెద్ద బాడీ మీద ఒక టన్స్ ఆఫ్ ప్రెషర్ ఉన్న ఫీలింగ్ వాళ్ళు ఫీల్ అవుతారు. దిస్ ఈజ్ సెట్ బై అన్ ఆస్ట్రోనాట్. మేము వచ్చిన వెంటనే ఆ లిప్స్ కానీ కళ్ళు కానీ ఎంతో బరువు ఉన్న ఫీలింగ్ వస్తుంది అని. సో అది అంతా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి దే అండర్ గో త్రూ సమ్ ఎక్సర్సైజెస్. హార్ట్కి కూడా బ్లడ్ పంపింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావడానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ అన్నీ చేపిస్తారు అన్నమాట. ఎటువంటి ఇష్యూస్ లేవండి, షీఈస్ ఫిట్ అండ్ ఫైన్. ఆమె చాలాసార్లు అదే చెప్పడానికి ట్రై చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి కూడా షీ డిడ్ సో మెనీ లైవ్ సెషన్స్ మాట, కిడ్స్ తోటి కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో కానీ, దట్ ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను, నేను ఐఎమ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అని చూపించడం అండ్ షీఈస్ మోటివేటింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. కానీ ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ స్పేస్ అనేది ఏదో ఎక్స్ట్రీమ్ మనం చేయలేము అన్న పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోతారు. మెయిన్లీ మన ఇండియన్ పేరెంట్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు. యూజువల్లీ అలాంటిది కెరీర్ చూస్ చేసుకుంటామంటే ఎందుకు అంత రిస్క్ అలా ఫీల్ అవుతారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ అయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మనల్ని ఎవరు పట్టించుకోరు, ఇట్లా జరిగితే వదిలేస్తారేమో అలా అనుకుంటారు. కానీ వాళ్ళు 24/7 మానిటరింగ్లోనే ఉంటారు, ప్రతిదీ చూసుకుంటూనే ఉంటారు. అంత ఎమర్జెన్సీ అయితే వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ ఉంచరు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ తను విలియమ్స్ ఒక లైవ్ ద్వారా చాలా చెప్పింది, భగవద్గీతను తీసుకెళ్ళాను, సమోసాలు అండ్ అంశాలు అంటే రెగ్యులర్గా తను తీసుకెళ్తుంటారా మీకు? సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భగవద్గీత చిన్న కాపీ ఆఫ్ భగవద్గీత తీసుకెళ్లారు అండ్ దెన్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు లార్డ్ గణేష్ ఐడియల్ని తీసుకెళ్లారు. అండ్ ఆమె చాలా ఇంటర్వ్యూస్లో కూడా మెన్షన్ చేశారు దట్ షీస్ వెరీ గుడ్ డివోటీ ఆఫ్ గణేష్, లార్డ్ గణేష్. అండ్ గణేష్ అంటే ఆమెకు చాలా ఇష్టం అని కూడా ఆమె చాలాసార్లు చెప్పడం జరిగింది. అండ్ మెయిన్లీ నేను ఇండియా వస్తే సమోసా కోసం వస్తానని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి అన్ని నెలలు కావచ్చు, అది సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. అంటే ఫ్యామిలీ రిలేషన్ ఎలా తట్టుకునే అవకాశం ఉందంటారు అక్కడ? సో ఇట్స్ ఎ సైకలాజికల్ థింగ్ అండి, అగైన్ మెడికల్ రిలేటెడ్. సో వాళ్ళకి ఫోన్ కాల్స్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, బట్ ఫ్యామిలీని చూసుకోకుండా సేమ్ మనుషులు ఆ సేమ్ బ్లూ బాల్ని చూసుకుంటూ అంటే ఇట్స్ హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక 16 సార్లు మన భూమి చుట్టూను తిరిగేసి రావడం అంటే ఆ టైంలో అదేం గుర్తురాదు అని నా ఒపీనియన్. బికాజ్ నేను నా అనలాగ్ మిషన్స్ చేసేటప్పుడు ఐ నెవర్ థాట్ అబౌట్ మై ఫ్యామిలీ. వాళ్ళు ఉన్నారన్న పాయింట్ కూడా నాకు అంత దాన్ని స్ట్రెస్ అయ్యేదాన్ని కాదు. ఉన్నారంటే దే ఆర్ ఫైన్, ఉంటారు కదా. ఐ గాట్ సంథింగ్ బిగ్ ఆపర్చునిటీ, నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ అబౌట్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అన్న పాయింట్లో ఉండేదాన్ని. సో ఈ ఆపర్చునిటీని నేను అంతా యూటిలైజ్ చేసుకున్నానంటే. మీ గురించి చూస్తే ఆల్రెడీ ఇప్పటికి సంబంధించిన పైలట్ ట్రైనింగ్ జరుగుతుంది, దానికి స్పేస్ స్టేషన్ ఎలా ఉంటో అలాంటి పరిస్థితులు అధిగమించేది కూడా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎక్కడెక్కడ ట్రైన్అప్ చేసుకుంటారు ట్రైనింగ్?
సో ఇప్పుడు నేనైతే ఏ పర్టికులర్ స్పేస్ ఏజెన్సీ నుండి ట్రైనింగ్ అవ్వట్లేదండి. ఇట్స్ లైక్ ఐఎమ్ డూయింగ్ మై పర్సనల్ ట్రైనింగ్స్ అట్ ద సేమ్ టైమ్ అనలాగ్ మిషన్స్. ఇవేంటంటే ఇన్స్టిట్యూట్స్ అండ్ సమ్ స్పేస్ ఏజెన్సీస్ కొలాబ్తో పెట్టడం జరిగింది. ఎందుకంటే టు ట్రైన్ ఫ్యూ పీపుల్, అంటే భూమి మీదనే మార్స్ మీద ఉండే అట్మాస్ఫియర్ కానీ మూన్ మీద ఉండే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వాళ్ళని ఒక సిమ్యులేషన్లోకి పంపించి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రిమోట్ ఏరియాలో పెట్టి వాళ్ళతో ఎక్స్ట్రీమ్ ఎన్వైర్మెంట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం. పోలాండ్లో చేసిన ట్రైనింగ్లో అయితే 10 days మేము ఒక రూమ్లో లాక్ చేయబడి అందులో మల్టిపుల్ ట్రైనింగ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. బయట సన్ కానీ మూన్ కానీ తెలీదు, టైం తెలీదు మనకి ఏం జరుగుతుందని. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బేర్లీ 1 point ఉంటుంది. అది కూడా మన కమాండర్తో మాట్లాడడానికి మాత్రమే అది యూస్ అవుతుంది, మన క్యాప్కామ్తో కానీ. అండ్ మన స్నానం చేయడానికి కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. బాడీ జస్ట్ హైజీన్ మెయింటైన్ చేయాలి, జిమ్ చేయాలి. ఫర్ ష్యూర్ నేను చేయనంటే కుదరదు, యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ సర్టైన్ థింగ్స్ ఉంటాయి. అండ్ భూమి మీద ఉండే టైమింగ్లో మేము వర్క్ చేయము, లూనార్ టైమింగ్స్లో వర్క్ చేసేవాళ్ళం. అండ్ టాయిలెట్కి వెళ్ళాలంటే మగ్లో కలెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి అప్పుడు దాన్ని బయటకు వేయడం. ఎంత ఇంటేక్ తీసుకుంటున్నాం, ఎంత బయటకు తీసుకొస్తున్నాం అన్నీ కౌంట్ చేస్తారు. అంటే బేసిక్ మిషన్స్ని ఇంత స్ట్రిక్ట్గా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్, ఒక మనిషి అవుటర్ స్పేస్కి వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పనిచేయాలంటే వాళ్ళకి ఎంత ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ఇస్తారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఫుడ్ వాళ్ళకి పంపడం జరుగుతుంది, ఎలాంటి ఫుడ్ ఇస్తారు అక్కడ? అంటే వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఇంక్లూడింగ్ పిజ్జా అండ్ పై. వాళ్ళకి సపరేట్ డైట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఏది పడితే అది దే నో హౌ టు మెయింటైన్ దేర్ బాడీ. వాళ్ళకి ఏదైతే కావాలో అది డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం దే కెన్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్ టు. ఇప్పుడు పిజ్జానే ఉంది, ఏ ఫుడ్ అయినా వాళ్ళు వాటర్ మాలిక్యూల్స్ని తీసేసి లేదంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫ్రీజ్ చేసి డీహైడ్రేట్ చేసి పంపించడం జరుగుతుంది. బికాస్ టు రెడ్యూస్ ద వెయిట్ మాట. వెయిట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ ప్రతి మిషన్లో. అది ఎంత పాసిబుల్ అయితే అంత తగ్గించడానికి చూస్తారు. అండ్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఇప్పుడు పిజ్జా మీద పైన ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో లైక్ సాసేజెస్ అవేమీ బయటకు వచ్చేలాగా ఉండవు, అన్ని ట్యాగ్ చేసి పెడతారు. అది దాన్ని తీసుకుని తినేలాగానే, అవి అలాగా వెళ్ళి ఫ్రీగా ఫ్లోట్ అవ్వేలాగా కాదు. ఈవెన్ వాటర్ కూడా అలా బాటిల్లో బయటకు వదులుతుంది, అలా గాల్లో తేలుతూ ఉంటుంది కానీ కింద పడుతుంది. నెక్స్ట్ వన్ సునీత విలియమ్స్ గారు మరోసారి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇంకా నెక్స్ట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయా పెండింగ్? దాన్ని అంటే ప్రెసెంట్ ఏమీ వాళ్ళు అనౌన్స్ చేయలేదు. యాజ్ ఆఫ్ ఐ నో మెడికలీ ఇఫ్ షీ ఈస్ ఫిట్ అండ్ ఫైన్ షీ కెన్ గో. అంటే రిటైర్మెంట్ అయ్యే వరకు వాళ్ళు వెళ్తూనే ఉంటారు. లెట్స్ సీ, హోప్. ఎలా ఉంటుంది ఒక ఆస్ట్రోనాట్ గా రిటైర్డ్ పీరియడ్ అంటూ ఎంతవరకు ఉంటుంది? ఎప్పటి వరకు వాళ్ళు సర్వీస్ చేసే అవకాశం ఉంది? అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ వాళ్ళు రిటైర్మెంట్ కన్నా మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. అండ్ మేబీ దేర్ విల్ బి అ సర్టెన్ నెంబర్, ఆ ఏజ్ ఆ నెంబర్ వరకు ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫిట్ అండ్ ఫైన్ దే డోంట్ గెట్ అలౌడ్ టు గో టు స్పేస్ అన్నది వాట్ ఐ నో. బట్ ఇన్ డెప్త్ వెళ్తే మేబీ డిఫరెంట్ ఛాన్సెస్ ఏమన్నా ఉండొచ్చు. సో ఫైనల్లీ ఎవరైతే ఈ ఆస్ట్రోనాట్ అవ్వాలని వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొన్ని ప్రచారాలు, ఇది ఇప్పుడైతే తన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, విలియమ్స్ ఇష్యూస్ కావచ్చు, చాలా వరకు ప్రచారం జరిగిన పరిస్థితి. అలాంటి ఆసక్తి చూపే యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్తారు? సో ఇది ఒక వెరీ యూనిక్ అండ్ డీప్ ఫీల్డ్ అండి. చాలామంది నేను స్టార్ట్ చేసినప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ మంది బయటకు వస్తున్నారు. వెన్ ఐ గో టు యూనివర్సిటీ కానీ ఒక స్కూల్ కానీ అప్రోచ్ అయినప్పుడు, అక్క ఐ వాంట్ బికమ్ అన్ ఆస్ట్రోనాట్ లైక్ యూ, అక్క ఐ వాంట్ డూ సంథింగ్ లైక్ యూ, లేదంటే నేను ఒక స్పేస్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, రాకెట్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఎలా చేయాలని. సో టు ఎవ్రీ వన్, స్పేస్కి వెళ్ళడానికి మీకు కావాల్సింది ఒక స్టెమ్ డిగ్రీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో ఒక డిగ్రీ అండ్ దానికి తగిన ఎక్స్పీరియన్స్. అండ్ యుఎస్లో అవని అంటే మన ఇండియాలో ప్రస్తుతానికి ఒక పర్టికులర్ క్రైటీరియా లేదు, ఇది చేస్తే మేము సెలెక్ట్ చేసుకుంటామని. రీసెంట్గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు. బట్ యుఎస్లో అయితే యుఎస్ సిటిజన్షిప్ అనేది మ్యాండేటరీ ఉండాలి. అండ్ పిహెచ్డీస్ అండ్ అంటే మనం వెళ్ళే పాయింట్, అంటే మనం ఏ పాయింట్కి వెళ్ళాలనుకుంటున్నామో దానికి తగ్గ ఎక్స్పీరియన్సెస్ కావాలి. ఒక సైంటిస్ట్గా వెళ్ళాలంటే పిహెచ్డీ అండ్ రీసెర్చ్, అలాగా ఒక షటిల్ని నడపడానికి వెళ్తే పైలట్ ఎక్స్పీరియన్స్, అలా ఇంకా మల్టిపుల్ ఉంటాయి మాట. సో స్పేస్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఎక్స్పాండ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ప్రైవేట్ కంపెనీస్ ఈస్ కొలాబరేటింగ్ విత్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో వీళ్ళన్నిటికీ ఇప్పుడు
ప్రతి ప్రైవేట్ కంపెనీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అని చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అవన్నీ యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్తో పాటు ఆ పబ్లిక్ రిలేషన్ కూడా బిల్డ్ చేసుకుని రేపు ఎలాంటి బయట దేశంలో ఆపర్చునిటీ ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి గ్రాప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ స్టూడెంట్ నేను నమ్మేదే చెప్తాను, స్కై ఈజ్ నాట్ ద లిమిట్, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. అదే ఆరంభం. అండ్ ఐ రియలీ విష్ ఆల్ ద స్టూడెంట్స్ అ వెరీ గుడ్ లక్. ఇది స్పేస్ అనే కాదు, మీరు చూస్ చేసుకునే ఏ కెరీర్లో అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అ గోల్. ఆ గోల్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి, అది ఏ ఏజ్లో అయినా. అండ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. ఇప్పుడు ఏదైతే మీ టైం ఇన్వెస్ట్ చేస్తారో రేపు అది మన ఫ్యూచర్లో రివర్ట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్. ఇదే పరిస్థితి సునీత విలియమ్స్ స్పేస్ స్టేషన్లోని ఎలాంటి అనుభవాలను అనుభవించారు, అక్కడ ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ప్రధానంగా సునీత విలియమ్స్ హెల్త్ ఇష్యూస్ మీద పూర్తి స్థాయిలోని అనలాగ్ ఆస్ట్రాయిడ్ జాహ్నవి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో ఆస్ట్రోనైట్గా ఈ విధంగా వస్తే ఖచ్చితంగా తమ టార్గెట్ని రీచ్ అవుతారనేది మాత్రం జాహ్నవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.